38:1-12 యెహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి. నీ చెయ్యి నా మీద భారముగానున్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొంది ఉన్నవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. దినమెల్లా దుఃఖక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది. నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. నా మనోవేదన బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. నా నిట్టూర్పులు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది. నా బలము నన్ను విడిచిపోయెను. నా కను దృష్టియు తప్పిపోయెను. నా స్నేహితులు నా చెలిక్రాండులు నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు. నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. నా ప్రాణము తీయజూచువారు ఒడ్డుచున్నారు. నాకు కీడ చేయి చూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు. ఈ వాక్యం అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. దేవానికి స్తోత్రం అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం అని ప్రార్థన చేసుకుందాం. అయ్యా, మా సంఘం కట్టు దేవానికి స్తోత్రం అని ప్రార్థన చేసుకుందాం. మా సంఘంలో అవస్థలు తీర్చివాడా దేవానికి స్తోత్రం అని ప్రార్థన చేసుకుందాం. అయ్యా, మా మనసును మార్చిన దేవానికి స్తోత్రం అని మనం ప్రార్థన చేసుకుందాం. అయ్యా, గొప్ప దేవడానికి స్తోత్రం అని ప్రార్థన చేసుకుందాం. మా గృహాలు దయచేసిన దేవానికి స్తోత్రం అని ప్రార్థన చేసుకుందాం. మా కుటుంబాలు మా కట్టు దేవానికి స్తోత్రం అని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మాకు ఆరోగ్యం కలగదే దేవానికి స్తోత్రం అని ప్రార్థన చేసుకుందాం. అయ్యా, మా పిల్లలను సరిచేసి దేవానికి స్తోత్రం అని మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్ తండ్రి ప్రభా. ఆయన ఆత్మ ఇక్కడ సంచరిస్తుంది. ఆయన ఆత్మ ఇక్కడ సంచరిస్తుంది. ప్రతి ఒక్కరూ ఆత్మతోను సత్యంతో ఆరాధన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. స్థుతి, 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 స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని స్తుతించుడే ఎల్లప్పుడు దేవుని స్తుతించుడే. దేవుని స్తుతించుడే ఎల్లప్పుడు దేవుని స్తుతించుడే. ఆయన పరిశుద్ధాలయమందు ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడే.
దేవుని స్తుతించుడే. అందరూ గట్టిగా స్తుతించుడే. ఆయన బలమును ప్రసిద్ధు చేయు, ఆయన బలమును ప్రసిద్ధు చేయు. ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు. అందరూ గట్టిగా స్వరాలు పండ్రు స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యము బాటే, ఆయన పరక్రమ కార్యము బాటే. ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. పూర్వధ్వనితో ఆయన స్తుతించుడి. పూర్వధ్వనితో ఆయన స్తుతించుడి. స్వరమండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. అందరూ గట్టిగా దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లని ద్రోవుల చల్లగానోదే, పిల్లని ద్రోవుల చల్లగానోదే. ఎల్ల ప్రజలు చేరే, ఎల్ల ప్రజలు చేరే. అందరూ లాప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. అవును దేవా, నిన్ను స్తుతించే వారుగా మమ్మల్ని చేసిన దేవానికి స్తోత్రం. మనం ప్రార్థన చేసుకుందాం. గ్లోరీకి ఇచ్చి అయ్యా, ఆయన ఆత్మకు సంచరిస్తుంది. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ టు జీసస్ తండ్రి ప్రభా, నీ ఆత్మలో అభిషేకించమని మనం ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నీ ఆత్మ మా రోగాలు తీసివేయబడం కాక మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. ఇది కాదు సమయం, మీరు మాతో మాట్లాడు దేవానికి స్తోత్రం. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా స్వరం విప్పి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము, 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 స్తోత్రము. అయ్యానికి స్తోత్రము, స్తోత్రము. ఆయన ఈ సమయంలో తండ్రి నీ ఆత్మవంతం మా అందరితో నింపమని మనం ప్రార్థన చేసుకుందాము. స్తోత్రము, 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 స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. పునరుద్ధానుడ నీవే నాలాపనా, నారాధనా. అందరూ పాడదాం. పునరుద్ధానుడ నీవే నాలాపనా, నారాధనా. నిన్నే నిన్నే నే స్తుతింతును, నిన్నే నిన్నే నే కనపరుతును, నిన్నే నిన్నే నే ఆరాధింతును, నిన్నే నిన్నే నే స్తుతింతును. ఇశ్రాయేలు స్తోత్రముపై ఆసీనుడా యేసయ్యా,
మా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా, మా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా, నీకోసమే నా జీవితం తృప్తి పరచుమో దేవా, నీకోసమే నా జీవితం తృప్తి పరచుమో దేవా. యేసయ్యా రావయ్యా నమరాయనవయ్యా, యేసయ్యా రావయ్యా నమరాయనవయ్యా, యేసయ్యా 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 అందరూ యేసయ్యా, అందరూ సయ్యా యేసయ్యా, అందరూ యేసయ్యా యేసయ్యా యేసయ్య ఉద్యోగంగా యేసయ్యా, అందరూ యేసయ్యా 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 యేసయ్యా, అందరూ యేసయ్యా 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 యేసయ్యా. స్తోత్రం 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 అని అందరూ ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రం అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం అని ప్రార్థన చేసుకుందాం. గ్లోరీ టు జీసస్ తండ్రి ప్రభా, మీ ఆత్మలో మమ్మల్ని పరిశుద్ధపరిచిన దేవానికి స్తోత్రం అని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్ తండ్రి ప్రభా. అయా మా సంఘంలో తండ్రి ప్రభా అనేకులకు తండ్రి ప్రేమ నడిపించి దేవానికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం. కానీ రావచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మీరు సమయోచితంగా వాక్యోపదేశం ప్రకటిస్తూ ఉండగా తండ్రి ప్రభా రావడానికి కృప దయచేయబడడం మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. రామరాజు గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడు 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 గల ప్రభువా, జీవం గల తండ్రి, నిత్య జీవం గల దేవా, నిరంతర స్వరూపుడా, ప్రేమ స్వరూపం గల తండ్రి, పరలోకమందు సింహాసనం మీద ఆశీనుడైన తండ్రి, కోట్లాది దేవదూతల సమూహంలో నిత్యము కొనియాడుతున్న దేవానికి స్తోత్రం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడు 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 గల ప్రభువా, జీవం గల తండ్రి, ప్రభువా, ఈ ఉదయకాల సమయం అందు తండ్రి నీ పరిశుద్ధ పాదాల దగ్గర నిద్రిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా లేవనెత్తి మరొక పునరాత్మ దినాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ప్రభువా, ఈ ఉదయకాల సమయం అందు ప్రభువా నీ పరిశుద్ధ మందిరంలో నిలబెట్టిన విధానం పట్ల కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ప్రభువా, వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభువా. రానున్న బిడ్డల్ని రప్పించండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తితో వారిని నడిపించమని విజ్ఞాపన చేస్తున్నాను ప్రభువా. వచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి, అనేకమైనటువంటి కార్యక్రమాలు తోడుగున్న దేవా, పాటల ద్వారాగా కీర్తనల ద్వారాగా నడిపించిన తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ప్రభువా, రానున్న దినంలో ప్రభువా నీ పరిశుద్ధ మందిరంలో ప్రభువా బలపరచమని విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. నీ దైవ సేవకులందరినీ ప్రభువా ఏక హృదయ మనిషి గలవారే తండ్రి, ఏక మనసుతో పరిచర్య చేసే విషయంలో ప్రభువా వారికి సహాయం చేయమని విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. చిన్నపిల్లల కానించి వృద్ధుల వరకు జ్ఞాపకం చేసుకున్న ప్రభువా ప్రతి ఒక్కరికి దీవించి ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా, వారు చేస్తున్న పనులు దీవించండి, చేస్తున్న ఉద్యోగాలు దీవించండి, చేస్తున్న వ్యాపారాలను బలపరచమని విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. రానున్న మీ దినమందు ప్రభువా మీ క్రిస్మస్ వేడుకలో ప్రభువా అందరినీ పాలు పంచుకునే విధంగా ప్రభువా దీవించి ఆశీర్వదించమని విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. ఈ కొల్లూరు ప్రాంతాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీ మందిరానికి అనేక మంది జనులను నడిపించండి తండ్రి. ఇంకా అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి రావాల్సినటువంటి బిడ్డలు రప్పించండి తండ్రి. మందిరం ఇంకా వెలుతుగా ఉన్నది ప్రభువా. నీ పరిశుద్ధాత్మతో నడిపించి సహాయం చేయమని విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. ప్రభువా, వచ్చిన బిడ్డలు దీవించండి, రానటువంటి బిడ్డలను ప్రభువా రెండు వింతలుగా దీవించి నడిపించమని విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. ప్రభువా, ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం తోడుగా ఉన్నందుకు ప్రభువా కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ప్రభువా, ఆరాధన జరుగుతుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని దైవజనులకు అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తున్నాను ప్రభువా. వచ్చిన ప్రతి బిడ్డని కూడా నీ పరిశుద్ధాత్మ కృపను పొందుకొని తిరిగి వెళ్లే విధంగా దీవించి ఆశీర్వదించమని నీ దైవజనులు జ్ఞాపకం చేసుకుని వారికి జ్ఞానాన్ని అనుగ్రహించి ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి బిడ్డకి కూడా అనుగ్రహించి నడిపించమని తండ్రి. ఈ పరిచర్య నిమిత్తం ప్రభువా ఒకసారి జ్ఞాపకం చేసుకుని తండ్రి నీ దైవజనుల్ని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని నా
నజరేయుడైన యేసుక్రీస్తు నామములో యాచిస్తున్నాం ప్రభువా. ఈ చిన్న ప్రార్థన ఆలకించమని నా తండ్రి, నా రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. నక్షత్రం మొట్టమొదటిగా చూడండి, యాకోబు వంశముల నుండి ఈ నక్షత్రము ఉదయిస్తాది. ఆ నక్షత్రము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక దినాన్ని గురించి బయలుపరుస్తుంది. అది యేసయ్య పుట్టినటువంటి గమ్యస్థానానికి నడిపిస్తుందని అని చెప్పి ప్రవక్త అయినటువంటి బిలాం ముందుగానే ఆత్మ ప్రేరేపణ కలిగిన వాడై ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చదవండి, సంఖ్యాకాండం 24వ అధ్యాయం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో ఈ వాక్యం ఇలాగ వ్రాయబడింది. ప్రవక్త అయినటువంటి బిలాం ఇలాగ మాట్లాడుతున్నాడు. ఏమనంటే, పుట్టబోయేటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని నేను చూచుచున్నాను గాని ప్రస్తుతమున జరుగుతున్నట్టు కాదు, అలాగుండదు. ఆయనను చూచుచున్నాను గాని సమీపమున దగ్గరగా ఉన్నట్టు కాదు. బాగా గమనించండి, నక్షత్రము యాకోబులో ఉదయించును. చాలండి, నక్షత్రము యాకోబులో నుండి ఉదయించునుంది. ఉదయించినటువంటి ఈ నక్షత్రము ప్రజలకు మార్గం చూపించడానికి, ప్రజలకు దారి చూపించడానికి, అలాగే ప్రజలందరూ కూడా దేవుని దగ్గరకు రావడానికి, జన్మించబోయేటువంటి యేసు దగ్గరకు ప్రజలు నడిపించడానికి నక్షత్రము ఆయనకు వాహనముగా ఉపయోగపడింది. ఇది మత్తయి సువార్త 2వ అధ్యాయములో ఈ నక్షత్రం యొక్క ప్రవచనము నెరవేర్చబడింది. చదవండి, 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయము. మత్తయి గారు ఈ విధంగా జ్ఞాపకం చేస్తూ సువార్త రాశారు. చదవండమ్మా. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమనే పట్టణమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చుతామని చెప్పారు. చాలండి, ఈ నక్షత్రము ప్రవచన మూలంగా నెరవేర్చబడింది. ప్రవచన మూలంగా నెరవేర్చబడింది కాబట్టి యేసు ఎప్పుడైతే పుట్టాడో అప్పుడు నక్షత్రము ఉదయించినట్టుగా లేఖనాల ప్రకారంగా పరిశోధన చేసి జ్ఞానులు తెలుసుకొని హేరోదు రాజు దగ్గరకు వచ్చారు. ఎందుకు వచ్చారు హేరోదు రాజు దగ్గరికి అనంటే, ఈ జ్ఞానులకు యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినటువంటి జన్మస్థలము వారికి తెలియదు. కాబట్టి యూదుల రాజు అనే పేరు ఎప్పుడైతే లేఖనాలు వ్రాయబడిందో, రాజకుమారుడు రాజగృహాలలో పుడతాడు కాబట్టి రాజు గృహాల్లోకి వెళ్ళి, రాజు నగరంలోకి వెళ్ళి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలనుకుంటే అక్కడికే వెళ్ళాలని ఈ జ్ఞానులు వెళ్ళారు. ఈ జ్ఞానులు వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా యూదుల రాజుగారి దగ్గరికి వచ్చి, ఇదిగో యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన నక్షత్రమును చూచి వచ్చామని తెలియజేశారు. వాస్తవానికి యూదయ బెత్లెహేం అనే ప్రాంతాల్లో యూదులకు రాజుగా పుట్టినాడని, యేసు పుట్టాడనే వార్త సమాచారము
ప్రస్తుతమున పరిపాలన చేస్తున్న రాజు గారికి తెలియదండి. అలాంటి పరిస్థితుల్లో జ్ఞానులు ఎప్పుడైతే చెప్పారో రాజుగారికి ప్రచండమైన కోపం వచ్చింది. నేను యూదులకు రాజుగా ఉన్నాను, వేరొక రాజు పుట్టుటియా అసంభవం అని చెప్పి ఇది ఇలా జరగకూడదు. ఎలాగైనా యేసు ప్రభు అయినటువంటి ఈయన యూదులకు రాజుగా పుట్టిన వాడైనా ఈయనను ఏ విధంగా చేతనైనా చంపాలి అనేటువంటి ఆలోచన, కపటమైన ఆలోచన, మోసకరమైన ఆలోచన పెంచుకుంటూ వచ్చాడు. కాల వ్యవధిలో 2 సంవత్సరాలు గడిచిపోయింది. 2 సంవత్సరాలు గడిచిపోయింది. అయితే ఈ జ్ఞానులకు యూదుల రాజుగా ఉన్నటువంటి పరిపాలన చేస్తున్న హేరోదు గారు ఏమన్నారంటే, అయ్యా మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి సమాచారము తెలుసుకుని రండి, నేను కూడా వచ్చేదను, నేనను మా రాజ సంహారకులందరూ పరిచారకులందరూ కూడా వచ్చి ఆయనకు మొక్కి పూజించదము, మీరు వెళ్ళిరండి అని రాజుగారు చెప్పి పంపిస్తా. ఈలోగడ నక్షత్రం చూసి రాజుగారి ఇంటికి వచ్చారు. కానీ మరలా వాళ్ళు దారిగా మర్చిపోయారు. అజ్ఞానులు ఎక్కడైతే మర్చిపోయి దారి తప్పి తిరిగారో మరలా వెనక్కి తిరిగి వచ్చే వరకు కూడా ఆ నక్షత్రము ఆ జ్ఞానులకు దారి చూపించడానికి ఉన్న స్థలాన్ని నిలిచిపోయి వచ్చింది. కొంచెము మనం కిందకి చదువుకుంటా వద్దాం. 6వ వచనం నుంచి చదవండి. అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని పైన చూడండి. యోదయ దేశము బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి, ఆ నక్షత్రము మీకు కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి పేరు చెప్పండి, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోగానే నేనను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గడికి చెప్పండి హల్లెలూయా. బెత్లెహేము అంటే ఏంటండి? రొట్టెల ఇల్లు. అందులో సమృద్ధి ఉంది. ఆ రోజుల్లో తినటువంటి ఆహారము, ఆ రొట్టె తింటే మనిషి చాలా బలంగా ఉంటాడు, శక్తివంతుడిగా ఉంటాడు, ఒక ప్రభావం గల ఉంటాడు. అలాంటి ఆహారము ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఆశీర్వదించి ఇచ్చినటువంటి ఆ ప్రాంతమే బెత్లెహేం. ఆ బెత్లెహేం అనేటువంటి ప్రాంతంగా ఈరోజు మనకు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే స్థలం ఉంది. ఈ రొట్టె అనగా దేవుని వాక్యం అనే రొట్టె. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దేవుని వాక్యమైన రొట్టె. ఈ యొక్క ఆహారం తింటే నువ్వు ఎంతో బలం కలిగి ఉంటావు, ఎంతో శక్తి కలిగి ఉంటావు. అయితే కింద చదవండి. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదిగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచిన. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. గనుక చెప్తారా హల్లెలూయా. నక్షత్రము వారికి ముందుగా నడిచింది. యేసు ఉన్న చోటికి, గమ్యస్థానానికి వారిని నడిపించింది. ఎంత శ్రద్ధ అండి నక్షత్రానికి, ఎంత బాధ్యత అండి. దేవుని యొక్క రాజ్యభారం గురించిన మాట, ఆ భయము, అప్పగించిన పని జాగ్రత్తగా చేయాలని ఆ నక్షత్రము దేవునికి లోబడి
ఆ నక్షత్రము దేవుడు చెప్పిన పని యావత్తు చేసి ముగించింది. ఆమె చెప్పండి, గడిగ చెప్పండి హల్లెలూయా. ఆ నక్షత్రము యేసు దగ్గర నడిపించిన పని అయిపోయింది. ఇక తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆ వారిని చూసి వారిని ఎంతో సంతోషించాడు. ఇప్పుడు నక్షత్రము యేసును చూసి వారు అత్యానంద భరితులై ఇంటిలోనికి వెళ్ళి వారు ఆయనకు మొక్కి కొన్ని కానుకలు తీసుకొచ్చి వారికి యేసు బాలుడికి సమర్పించారు. కృతజ్ఞత చూపించారు, ప్రేమ చూపించారు. ఇలాగ జరుగుతున్నటువంటి సందర్భాల్లో దేవుని యందు ప్రియులారా, నక్షత్రము ఈరోజు దేవుని సేవకుడయ్యాడు. అప్పుడు వచ్చిన నక్షత్రం ఇప్పుడు రాదు. మా యేసయ్య దారికి నడిపించేది నక్షత్ర రూపంలో దైవజనుడు. ఆ నక్షత్ర రూపములో సత్య క్రైస్తవులు సహవాసం ఉన్నటువంటి సంఘంగా మీరందరూ కూడా ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆ రోజు ఒక నక్షత్రమే వచ్చింది. ఈ సంఘానికి కొన్ని నక్షత్రాలు వచ్చాయి దైవజనులు. ఇప్పుడు మిమ్మల్ని అందరిని కూడా ఆయనకు నక్షత్రాలుగా మార్చేశారు. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు ప్రియులారా, ఇది ఎలాగా జరిగిందంటే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదవండి త్వరగా. అమ్మా కొంచెం గట్టిగా చెప్తా. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు. అమ్మా ఎవరు అనేకులను త్రిప్పుదురు వారు ఆ నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించదు. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మేము సంఘంలో నక్షత్రాలాగా మీకు యేసయ్య దారి చూపించాము. యేసయ్య దారి తెలుసుకున్న మీరు కూడా ఈ బాధ్యత తెలుసుకొని, ఈ బాధ్యత గుర్తించి మీ భుజముల మీద పెట్టుకొని మీ యొక్క గృహాల్లో ఉన్న వారికి, అలాగే చుట్టుపక్కల ఉన్న వారికి, మీ స్నేహితులకు, మీ మిత్రులందరూ కూడా యేసుని గురించి చెప్పాలి, గమ్యానికి నడిపించాలి. ఆమేన్ హల్లెలూయా. యేసుని గురించి చెప్పాలి, గమ్యాన్ని నడిపించడానికి సంఘానికి ప్రతి ఒక్కరూ కూడా తీసుకుని రావాలి. ఎందరూ యేసయ్య దగ్గరకు నడిపిస్తారో వారందరికీ దేవుడు ఒక బహుమానము ఇస్తాడు. మీ ప్రయాస వ్యర్థము కాదు. అందుకే మేము ఈ క్రిస్మస్ వేడుక దినాల్లో క్రీస్తును ఆరాధించే విషయాల్లో, క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. క్రీస్తు అంటే అభిషక్తుడు, ప్రజలను పాలించేటువంటి అభిషక్తుడు, ప్రత్యేకించబడినటువంటి నాయకుడు. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మన కొరకు నాయకుడు పుట్టాడు. ఆయన పేరు యేసయ్య, రక్షకుడు. ఈ నాయకుడు మనకు రాజు. యూదులకే రాజు కాదు, ప్రపంచంలో ప్రజలందరూ కూడా ఆయన రాజు. ఆ రాజు మన కోసం పుట్టాడు. ఆ పుట్టినటువంటి ఆయన పెరిగి పెద్దవాడై ప్రజల బాధలు పరిష్కారంగా తెలుసుకున్నాడు, ప్రజలను ప్రేమించాడు, ప్రజలకు అన్ని కష్ట సుఖాలన్నీ కూడా చూశాడు. ఈ రోజు నీవు నేను కూడా సాక్ష్యం చెప్పేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. యేసు పుట్టకపోతే, యేసు నీ కొరకు జన్మించకపోతే నీ జీవితం ఇలాగ ధన్యమయ్యేది కాదు. ఈ రోజు నీవు ఆయన చలికాలంలో అర్ధరాత్రి వేళ జన్మించాడు. ఈ వార్త విన్నటువంటి జ్ఞానులైనా ఈ వార్త విన్నటువంటి జ్ఞానులైనా, గొర్రెల కాపరులైనా రాత్రి వేళ యేసుని దర్శించడానికి వచ్చారు.
ఈ రోజు నీవు చక్కగా మంచి బంగ్లాలో ఉంటున్నావు, మంచి వస్త్రాలు ధరించుకుంటున్నావు, మంచి బెడ్రూమ్ లో పడుకుంటున్నావు. సేవకులేమో కష్టపడుతుంటే నీకు చింత లేదు. తక్కువ మంది సంఘంలో విశ్వాసం గలవారు, కృతజ్ఞత గలవారు వచ్చి ప్రతి ఇంటికి, ప్రతి గల్లీకి సువార్త ప్రకటిస్తుంటే నీకు బాధ్యత లేదు. ఇది మన క్రైస్తవులో ఉన్నటువంటి చింత. మీరు కూడా ఆలోచన చేయాలండి. దేవుని యొక్క రాకడ దగ్గర పడింది. అందరూ అంతటా కూడా మారు మనసు పొందాలని దేవుని యొక్క లేఖనం రాయబడింది. ఈ లేఖనమును తెలియాలంటే నువ్వు బైబిల్ చదవాలి. బైబిల్ చదివితేనే నీలో జ్ఞానం ఉంటుంది. జ్ఞానులు ఇతరులను రక్షిస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ జ్ఞానులు యేసయ్యను దర్శించడానికి 2 సంవత్సరాలు పట్టిందండి. యేసయ్యను కలవడానికి 2 సంవత్సరాలు పట్టింది. వాళ్ళ కాళ్ళ నడక మీద వారు నడిచి వెళ్ళారు. ఎంత కష్టపడ్డారు నిద్రాహారాలు మాని. అందుకే నక్షత్రము వారికి దూరం అయిపోయింది. నక్షత్రం వెంబడి నడవకుండా సొంత మార్గాన్ని వెళ్ళారు కాబట్టి వారికి కాల వ్యవధి సంవత్సరం లేట్ అయిపోయింది. ఈ లోగడ ఆయన కూడా వచ్చిన కొంతమంది జ్ఞానులు వెళ్ళిపోయారు. స్థిరంగా ఉన్న వారు 3 జ్ఞానులు మాత్రమే యేసయ్యను కలవడానికి వెళ్ళారు. ఇది బైబిల్ చెప్పే సత్యం. ఇక మనం ముగింపులోకి వస్తున్నాం. మత్తయి సువార్తలోనే కింద చదవండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి ఆ శిశువును చూచి సాగిలపడి యేసు ప్రభు వారిని పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సామ్రాణిని, బాళమును కానుకలుగా యేసయ్యకు సమర్పించారు. ఈ రోజు మనం చేయవలసిన పని ఏంటంటే పూజ అనగా దేవుని మందిరములో ప్రార్థన చేయడం, ఆయనను ఆరాధించటం, పాటలు పాడాలి. అందరూ దేవుని ఘనమైన నామాన్ని గణపరచాలి. కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించండి. కీర్తన గ్రంథంలో 2వ కీర్తన అక్కడ చూడండి. 2వ కీర్తన కుమారుని ముద్దు పెట్టుకుని వాకు వ్రాయబడింది. ఆ వచనం చెప్పండి అమ్మా. 2వ కీర్తనలో 12వ వచనం చూసుకోండి అందరూ. ఆయన కోపం, దేవుని కోపం త్వరగా రగులుకుంటుందంట. కుమారుని ముద్దు పెట్టుకోండి లేని ఎడల. లేకపోతే దేవుని కోపం వస్తుంది. దేవునికి కోపం వస్తే దేవుని కోపాన్ని ఎవరు ఆపలేరు. గనుక దేవునికి కోపం పుట్టించే పనులు చేయకూడదంట. మనం దేవుని సంతోషపరచాలి, దేవుని ఆనందపరచాలి. అందుకే మనం సంఘానికి వచ్చాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గడగ చెప్పండి హల్లెలూయా. వెనకాల వారు బిగ్గరగా చెప్పండి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారిని ఎందుకు ముద్దు పెట్టుకోవాలంటే ఆయన నిన్ను ప్రేమించడానికి వచ్చాడు. నీ జీవితంలో ఉన్న బాధ సాధకాలన్నీ తొలగించడానికి వచ్చాడు గనక ఆ కుమారుని ప్రేమించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఈయన గురించి ఎంత స్పష్టంగా వ్రాయబడింది. ఈయన చేసే 12 అక్కడ వ్రాయబడింది. యేసయ్య చేసే 12 తెలుసా? చదవండి. దేవుడు లోకమును అనగా ప్రజలను ఎంతో ప్రేమించాడంట. కాగా ఆయన తన అద్వితీయ కుమారుని కుమారుని యందు పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను ఈ లోకానికి కానుకగా అనుగ్రహించాడంట దేవుడు. అందుకే ఈ జీవాధిపతి దేవుని యొక్క మాట మనం విని దేవుని యందు ప్రియులారా, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్న ప్రజలందరి కోసం ఆకాశానికి భూమికి మధ్య శిలువలో వేలాడి మన కోసం ప్రాణం పెట్టవలసిన వాడై ఉన్నాడు.
ప్రజల పాపాలు పరిహరించవలసిన వాడై ఉన్నాడు. ఈయనే లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా యేసయ్య మన కోసం వచ్చాడని వాక్యం రాయబడి. ఆయన యందు విశ్వాసం ఉంచితే నువ్వు రక్షించబడతావు. ఆయన యందు విశ్వాసం ఉంచితే నీకు సమాధానం కలుగుతుంది. ఆయన యందు విశ్వాసం ఉంచితే నీకు శాంతి కలుగుతుంది. ఇది 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఈ ప్రక్రియ. యేసుక్రీస్తు ప్రభు ద్వారాగానే నీకు రక్షణ కలిగింది. యేసుక్రీస్తు ప్రభు ద్వారాగానే నీకు సమాధానం కలిగింది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా. కానీ దేవదూతలు పాడి వెళ్ళిన పాట, ఆ వాక్యం ఈ రోజు మన జీవితంలో నెరవేర్చబడింది. ఈ రోజు సంఘానికి వచ్చావంటే నీవు ఆయన్ని ప్రేమిస్తున్నావు. ఈరోజు సంఘంలో అడుగు పెట్టావంటే ఆయన అంటే నీకు ఇష్టం ఉంది కనుక ఆయనలో ఉన్నటువంటి సమాధానము నువ్వు పొందుకున్నావు. ఆయనకి ఇష్టలైన మనుషులకు, ఇష్టంగా ఉన్న వారికే సమాధానం ఉంటుంది. ఇష్టం లేని వారికి కష్టం ఉంటుంది కనుక వారి గృహాలకు వెళ్ళిపోతూ ఉంటారు, వారి నచ్చిన ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ రోజు నీవు ఈ వార్త వినిచిన నీకు దేవుని సమాధానము కలిగింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం త్వరగా తీయండి. దేవుడిచ్చిన సమాధానం మీ హృదయములలో ఎలా చుండనీయుడి అన్నాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం ఆయన గురించి సమాధానం అంటూ చూడండి. 12 కంచాలు చదవండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. ఎవడైనను తనకు హాని చేస్తానని ఒకడు అనుకుని ఎడల ఒకరికొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగిన మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఇక్కడ చూడండి, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలచుండనీయుడే. ఇందుకొరకే ఒక్క శరీరముగా మీరు పిలవబడుతురి మరియు కృతజ్ఞులయుండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయొచ్చు. సమస్త విధముల జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఇలాగ చేస్తే దేవునికి సంతోషం కలుగుతుంది. వాక్యం వినిస్తున్నటువంటి మీ అందరి జీవితాల్లో యేసు ప్రభు వారు ఇచ్చిన సమాధానము మీ హృదయంలో నిలవనీయండి, నివసింపనీయండి. అప్పుడు మీ హృదయంలో ఉన్నటువంటి ఈ క్రీస్తు సమాధానం, యేసు ప్రభు వారి సమాధానం మీ హృదయంలో నివసిస్తూ ఉంటే మీ కుటుంబానికి సమాధానం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ కుటుంబానికి సమాధానం. వాక్యం విని వెళ్ళిపోతున్న నీకు సమాధానం లేకపోతే నీ ఇంటి వారు అందరికీ సమాధానం ఉండదు. ఎందుకంటే నీకు సమాధానం ఉంటేనే నీ ఇంట్లో ఉన్న వారికి సమాధానం ఉంటుంది. సమాధానం సంబంధమైన వాక్యం విన్నావు కాబట్టి నువ్వు ముందు సమాధానం నువ్వు ఉండాలా. నువ్వు సమాధానంగా ఉంటే నీ భార్య పిల్లలు సమాధానంగా ఉంటారు. నువ్వు సమాధానంగా ఉంటే నీ భర్త నీ పిల్లలు సమాధానంగా ఉంటారు. ఇదే క్రిస్మస్ లో ఉన్న ఆనందం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జ్ఞానులు ఇతరులను రక్షిస్తారు. ఆ జ్ఞానులు దైవ కుమారుడైన యేసు దగ్గరకు వచ్చారు. దైవ కుమారుడైన యేసు ఈ రోజు మనందరిని కూడా తండ్రి అయిన దేవుని దగ్గరికి నడిపించడానికి సువార్తమానం చెప్పాడు.
నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి రాజ్యానికి చేరలేడు అన్నాడు. ఇదే గమ్యం. ఈ గమ్యం ఎరిగిన నీవు దారి మర్చిపోకుండా ఈ దారిలో నువ్వు నడిస్తే, యేసయ్య దారిలో నువ్వు నడిస్తే, వాక్యం చెప్పే దారిలో నువ్వు నడిస్తే నీ వెనకాల నీ కుటుంబము వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడి పరిశుద్ధమైన వాక్యాన్ని మనందరి వినికుడు ప్రభువు ఆశీర్వదించును గాక. గమ్యము చేర్చినటువంటి నక్షత్రం. నీవు ఆ నక్షత్రం లాగా నీవు ఉండి గమ్యానికి చేర్చే ఆలోచన చేసుకో. చివరి దినాల్లో ఉన్నాము. నువ్వే గమ్యానికి చేరకపోతే నీ మీద ఆధారపడిన నీ కుటుంబం, నీ మీద ఆధారపడిన సమాజం వెనక నుంచి నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకని ఈ పరిశుద్ధమైన వాక్యం ఇచ్చిన నీవు తీర్మానం చేసుకో. యేసయ్యను చూసే వరకు కూడా ఆ నక్షత్రము జ్ఞానం నడిపించింది. ఈ రోజు ఆ నక్షత్రం యొక్క స్థానంలో దేవుని సేవకులుగా మేమున్నాం. ఆ నక్షత్ర స్థానంలో దేవుని వాక్యం వినిచిన మీరందరూ కూడా నక్షత్రములే. నక్షత్రం అంటే ఇంగ్లీష్ పదంలో స్టార్ అంటారేమో. నీవు లోకంలో సినిమాలు చూపించే స్టార్ కాదు, కానీ ఒక స్టార్ అంటే ఒక మంచి పని చేసి మంచి లక్షణాలు కలిగి ఉండి స్టార్ అనిపించుకోవాలి. అంతేగాని తిని తాగి తందనలాడి ఇంటి వారందరూ బాధ పెట్టే స్టార్ కాదు, హీరో అయిపోడు. అందరూ ఇలాంటి జీవితంలో మనం జీరో. కానీ ఎవరైతే నిజంగా మారుమనసు రక్షణ పొంది పాపం ఒప్పుకొని విడిచిపెట్టుకొని రక్షణ ఆనందంలో జీవిస్తూ దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటాడో వారే స్టార్. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారే నిజమైన నక్షత్రం. ఆ నక్షత్రాలకి పరమార్థము ఈ రోజు క్రిస్మస్ ఆరాధన కూడుకులు వాక్యం ఇచ్చిన నీ జీవితంలో ఇలాంటి సంతోషం నీవు చూపించు. సమాజానికి నిజమైన వెలుగుగా నువ్వు నడిపించు. దేవుడి సమయం దీవించను గాక. ఆమేన్. మరి మీకు వందనాలు. హృదయ భారంతో ఈరోజు నీ సేవకుని ఇక్కడ నిలబెట్టి, పరిశుద్ధుడైన దేవా, మీరు మాట్లాడిన మాటలకై వందనాలు. ఈ మాటలు అందరి జీవితంలో దీవెనకరంగా ఆశీర్వకరంగా చేసి ఈ నామాన్ని మేము తెచ్చుకొని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.